ఆ యువరాజ్ తాతయ్యని ఏం చేస్తాడో అని భయంగా ఉంది దాత్రి. ఆ దేవుడే నీ కష్టాలను తీర్చడానికి తాతయ్య గారిని నీ దగ్గరికి పంపించాడు కేదార్. ఆయన పర్పస్ పూర్తవ్వకుండా ఎలా చావనిస్తాడు? నువ్వు టెన్షన్ పడకు, తాతయ్య గారికి ఏమీ కాదు. మనం వెళ్ళి తాతయ్య గారికి నిజం చెప్పి యువరాజ్ నిజస్వరూపాన్ని బయట పెడదాం. అక్క నాన్న ఈయనకేమైందని అడిగితే నేనేం చెప్పినా ఒప్పుకోరు. నేనే ఇన్ని చంపేశానని అనుకుంటారు. అనుకుని అయినా నిరూపించడానికి సాక్ష్యాలే లేకపోతే అక్కైనా ఏం చేస్తుంది? ముందు ముసలోడిని చంపేయాలి. రేయ్, మీరు ఎవరింటికొచ్చారో ఎవరితో పెట్టుకుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. మా ఆయన కన్నా ఇంటికొస్తే మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టడం. అడుగు దూరంలో గన్నున్నా దీని మాటల్లో పొగరు మాత్రం తగ్గడం లేదు. చూసావరా? నువ్వు జరుగు. ఈ చేత్తోనే కదా పాప నువ్వు నన్ను కొట్టింది. ఆ టచ్ నచ్చే నీకోసం ఇంత రిస్క్ చేసి వచ్చా. ఆ రోజు కూడా మీరెవరో తెలుసుకునే వచ్చా. రేయ్, నా కోడలు చెయ్యొదులు, లేకపోతే నిన్ను. లేకపోతే లేకపోతే ఏంట్రా ముసలోడా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ నస? అందుకే బావా రాగానే ముసలోని లేపేద్దామని చెప్పా. మూడు మొత్తం స్పాయిల్ చేస్తున్నాడు. వీడికి ఒక్క బుల్లెటే వేస్ట్రా. రే ముసలోడా, ఒక 10 సార్లు ఆ మెట్లు పైకి కిందకి ఎక్కి దిగు. అయ్యో, మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదు. అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. అందుకే కదా డార్లింగ్ ఎక్కి దిగమంటోంది. రేయ్, చెప్తుంది నీకే. నడు పద. చెప్పింది చేస్తావా, లేకపోతే నీ కూతురు లాంటి కూతురు కౌశికి తలలో బుల్లెట్ దింపమంటావా? వద్దు, ఏం చేయొద్దు, నేను వెళ్తాను. వద్దు బాబాయ్, ప్లీజ్ మీరు ఆగండి. బో, ఒక తోడు ఎక్కావంటేనే ఆయాస పడిపోతావు. వద్దు బో, నా మాటను ఎక్కద్దు. రేయ్, నడుస్తావా నడవా? నడు. బాబాయ్ వద్దు బాబాయ్. బాబాయ్ బో, వద్దు బో. నడు. బో మావయ్య, అమ్మే, స్పీడ్గా. అమ్మే. త్వరగా నడు. త్వరగా రా. అయ్యో, తొందరగా రా. ఏయ్, మళ్ళీ వెళ్ళావు. అయ్యో, బో. అయ్యో, త్వరగా ఎక్కరా. వాడు చూడరా. కేదార్, వెళ్ళగానే యువరాజ్తో గొడవ పెట్టుకోకు. మనం వచ్చింది యువరాజ్తో గొడవ పడ్డానికి కాదు, తాతయ్య గారికి నిజం చెప్పడానికి. సరేనా? సరే దాత్రి. పద. త్వరగా దిగో. బావా, ముసలోడు 2 సార్లకే పైకి పోయేలా ఉన్నాడు. ఏంటి, ఎక్కడా తాతయ్య యువరాజ్ కనిపించడం లేదు? తాతయ్య పక్కన ఎవరూ లేరు. యువరాజ్ తాతయ్యనేమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది దాత్రి. అలాంటిదేం జరగదు కేదార్,
నువ్వేం టెన్షన్ పడకు. పద పైకెళ్ళి చూద్దాం. పద. రేయ్ ముసలోడా, నీ గుండె ఆగిపోయే వరకు నువ్వు ఆగకూడదు. లేదంటే ఇక్కడ నీ కూతురు లాంటి కూతురు చచ్చిపోద్ది. వద్దు. వెళ్ళరా, వెళ్ళు. ఎక్కు. వెళ్తాను. త్వరగా వెళ్ళు. ఎక్కు. రేయ్ నడు. చుట్టూ ఎవ్వరూ లేరు. నేనెందుకు తెలియకుండా చంపాలి? నేరుగా వెళ్ళి పొడి చేస్తా. మీ అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను కేదార్. ఆ రోజు నేను నా కూతుర్ని దగ్గరకు తీసుకునుంటే ఇవాళ నా కూతురు నాతోనే ఉండేది. నువ్వు తల్లి లేకుండా పెరగాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వేం భయపడకు కేదార్, నీకు తోడుగా ఈ తాతయ్య ఉన్నాడు. సాక్ష్యాలే కదా సుధాకర్ అడిగాడు. అవి వాడి మొహాన కొట్టి నీకు తండ్రి వాడేనని అందరి ముందు ఒప్పుకునేలా చేస్తాను. ఇప్పుడే ఆ సాక్ష్యం తెప్పిస్తాను. సాక్ష్యం తెప్పిస్తాడా? హలో, ఎవరు? నేను వీరశంకర్ ప్రతాప్ని, ఆదిత్యపురం మహల్ నుంచి మాట్లాడుతున్నాను. పెద్దయ్య, మీరా? మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎక్కడున్నారు పెద్దయ్య? మహల్లోనే ఉన్నాను. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్కసారి రండి. అలాగే పెద్దయ్య, ఇప్పుడే వస్తున్నాను. తాతయ్య, సాక్ష్యం తెప్పిస్తానని ఎవరికి ఫోన్ చేశారు తాతయ్య? రిటైర్డ్ ఎస్ఐకి. సాక్ష్యం అతని దగ్గరే ఉంది. అది చూశాక మీ నాన్న నువ్వే తన కొడుకువని ఒప్పుకోక తప్పదు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు కేదార్. రేపటితో నువ్వు కోరుకున్న కుటుంబం నీదవుతుంది. నువ్వు ఆ ఇంటికి వారసుడు అవుతావు. నీ తండ్రి ఎవరని అడిగితే నువ్వు తడబడాల్సిన అవసరం కానీ తలదించుకునే అవసరం కానీ ఇక ఉండదు. ఆ పోలీసు వచ్చేలోపు నిన్ను వేసేయాలరా ముసలోడా. లేదంటే ఆ పోలీస్ ఇక్కడ నన్ను నీతో చూస్తే నాకు ప్రాబ్లం.